వినాయకుడి ఏనుగు తల ఒక రాక్షసుడి తల అని మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఏనుగు రూపంలో ఉండే గజాసురుడు అనే ఒక రాక్షసుడు తీవ్రమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు. నీకేం వరం కావాలి కోరుకో అని అడగగా, శివయ్య మీరు ఎప్పుడు నా కడుపులోనే ఉండాలి అని వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే అని గజాసురుడు పొట్ట లోపలికి శివుడు వెళ్లిపోతాడు. ఇక ఆ పరమేశ్వరుడు బయట లేకపోవడంతో విశ్వంలో గందరగోళం మొదలయ్యింది. విష్ణువు గంగిరెద్దును ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకుని నందిని కూడా తీసుకుని గజాసురుడి దగ్గరికి వెళ్తాడు. ఆ గజాసురుడు మయ్య మరిచిపోయేలా సంగీతం వాయించాడు. దానికి గజాసురుడు మీకేం కావాలో చెప్పండి నేను నెరవేరుస్తా అని అడగగా, విష్ణువు నవ్వుతూ నమస్కరించి మీ కడుపులో ఉన్న శివుడిని విడిపించండి చాలు అని కోరుకుంటాడు. మాట ఇచ్చాడు కాబట్టి శివుడిని బయటికి రప్పిస్తాడు. శివుడు బయటికి రావడంతో గజాసురుడి శక్తి మొత్తం వెళ్లిపోయి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటాడు. అది గమనించి బాధపడిన శివుడు, నీ ఏనుగు చర్మాన్ని నేను ధరిస్తాను, అలాగే భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు నా వెంట నా దగ్గరే ఉండేలా చేస్తాను అని మాట ఇస్తాడు. అది విని సంతోషంతో గజాసురుడు మరణిస్తాడు. శివుడు వినాయకుడి తల వేరు చేశాక అడవికి వెళ్ళగా అక్కడ ఒక ఏనుగు తల అచ్చం గజాసురుడి తలలా ఉంటుంది. అందుకే దాన్ని చంపి ఆ తల వినాయకుడికి వినాయకుడి గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒక రోజు విష్ణువు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్తాడు. తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి వెళ్తాడు. విష్ణువు శివుడితో మాట్లాడుతూ ఉండగా ఆ వైపు వెళ్తున్న మన బుజ్జి గణేశుడు దగదగ మెరుస్తున్న ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని, అబ్బా ఇది చూడడానికి ఇంత బాగుంటే దీని రుచి ఇంకెంత బాగుంటుందో అని అనుకుని నోరు తెరిచి మింగేస్తాడు. అప్పుడే విష్ణువు ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో గణపయ్య, అది తిండి పదార్థం కాదయ్యా, అది నా సుదర్శన చక్రం, దాన్ని తిరిగి నాకు ఇచ్చేయ్ అని అడుగుతాడు. వినాయకుడు విష్ణువుకి చిక్కకుండా పరిగెత్తుతూ ఉంటాడు. ఈ గణేశుడు ఎంత చెప్పినా నా మాట వినడం లేదే అని ఆలోచించి చేతులు చెవుల దగ్గర పెట్టుకుని గుంజులు తీస్తూ లెక్క పెట్టడం మొదలు పెడతాడు. ఆ మహావిష్ణువు వింతగా గుంజులు తీయడం చూసి విపరీతంగా నవ్వుతాడు. అలా పగలబడి నవ్వడం వల్ల సుదర్శన చక్రం గణేశుడు నోటి నుండి బయటకు వచ్చేస్తుంది. విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకుని, ఇక నుండి నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇలా గుంజీలు తీస్తారులే గణేశ అని విష్ణువు నవ్వుతూ అంటాడు. అలా వినాయకుడి ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా విష్ణువులా గుంజీలు తీయడం ప్రారంభించారు. సబ్స్క్రైబ్ చేసుకుని గణపతి బప్పా మోరియా అని కామెంట్ మన బుజ్జగణపయ్యకి ఇద్దరు భార్యలు ఉన్నారు అని మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఆయన ఏనుగు తల వల్ల ఆయనని వివాహం చేసుకోవడానికి ఏ మహారాణి ఏ దేవత సిద్ధంగా లేదు. శివపార్వతుల దర్శనానికి ఎంతో మంది దేవతలు వాళ్ళ భార్యలతో వచ్చేవారు. కానీ నాకు మాత్రం పెళ్లి ఎందుకు అవడం లేదు, నేను ఒకడిని ఈ జీవితం మొత్తం ఏకంగా ఉండాలా అని కోపంతో ఉండేవాడు గణేశుడు. ఆయన మిత్రుడు అయిన మూషికుడి సహాయంతో ఏ దేవతల పెళ్లి చేసుకుంటున్నా ఆ మండపంలో గుంతలు తవ్వి వాళ్ళ పెళ్లి చెడగొట్టే అని చెప్తాడు. దీని వల్ల చాలా మంది దేవతలు వాళ్ళ పెళ్లిళ్లలో చాలా సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు పరిష్కారం నాకు తెలుసు అని తన శక్తితో ఇద్దరు అందమైన కన్యలను సృష్టిస్తాడు. వాళ్ళ పేర్లు రితి మరియు సిద్ధి. రితి ధనానికి సూచన అయితే సిద్ధి బుద్ధికి సూచన లాంటి వాళ్ళు. బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని గణేశుడి దగ్గరికి పిలుచుకుని వెళ్తాడు. గణేశుడు వీళ్ళని చూసి ప్రేమలో పడిపోతాడు. రితి సిద్ధి కూడా గణపయ్యను చూడగానే ప్రేమలో పడిపోతారు. వెంటనే బ్రహ్మదేవుడు వీళ్ళకి వివాహం చేసేస్తాడు. దీంతో సమస్య తీరిపోతుంది. గణేశుడితో వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు జన్మించారు. ఒకరి పేరు శుభ్, ఇంకొకరి పేరు లా. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై గణేశ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.